నమస్కారం. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ అంటే రాజ్యాంగాన్ని హత్య చేసిన దినం అని భారతదేశపు హోంమంత్రి అమిత్ షా ప్రకటించాడు. ఇది గోడీ మీడియా హెడ్లైన్స్ ను ఆకర్షించటానికి తప్ప అందులో పసలేదు. ఎమర్జెన్సీ అప్పుడు విధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని విశ్లేషించుకోవాలి. వాటి అన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు దేశ ప్రజలు ఏమంటున్నారంటే రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది, ఈ 10 ఏళ్ల కాలం బీజేపీ రాజ్యమేలుతున్న ఈ 10 ఏళ్ల కాలాన్ని 2014 నుండి 2024ను ఈ దశాబ్దిని రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది అని ఈ దేశ ప్రజలు గుర్తించారు. నిరసనలు తెలియజేస్తున్నారు. రైతుల పోరాటం ఎంతటితో మీ అందరికీ తెలిసిందే. మొన్న నీట్ పేపర్ లీక్ కావటం వల్ల ఎంత ఘోరాలు జరిగాయో, యువకుల జీవితాల మీద ఎంత భారం పడిందో మనందరికీ తెలుసు. ఇట్లాంటివి మణిపూర్, గుజరాత్ మారణకాండలు ఎంతటి దురావస్థను కలిగించాయో దేశానికి. ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో, ఉద్యోగాలు లేక, ప్రాజెక్టులు లేక, వైద్యం మీద సరైన అవగాహన లేక పిచ్చి పాలన అందిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి అసలు సంవిధాన్ హత్యా దివస్ అని ప్రకటించే అర్హత ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్లకు హత్య అంటే చాలా ఇష్టమైన పదం. ఈ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి హత్య అంటే ఎందుకు ఇష్టము అంటే వీళ్లే కదా గాంధీజీని హత్య చేసింది. వీళ్లే కదా వాళ్ళ నాయకుడైన దీన్ దయాళ్ ముఖోపాధ్యాయను హతమార్చింది. వీళ్ళు చేయని హత్యలు ఎన్ని ఉన్నాయి. అందువల్ల హత్య అనేది వీరికి చాలా ప్రీతిపాత్రమైన పదం. అందువల్ల సంవిధాన్ హత్యా దివస్ అని ప్రకటించారు. ఒరే నాయన, ఆ రోజుల్లో ఎమర్జెన్సీ విధిస్తే దాన్ని అందరూ బలపరిచారు. వ్యతిరేకించి ఎవరు రోడ్ల మీదకి రాలేదు. శివసేన అధిపతి బాలాసాహెబ్ ఠాకరేనే ఇందిరాగాంధీకి మద్దతు పలికాడు. మీరు అదే శివసేనను చీల్చి ఒక ముఠాతో మీరు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మీరు చేస్తున్న పనులు ఒకసారి మీరు విశ్లేషించుకోవాలి తప్ప మీకు ఎదుటి వారి గురించి మాట్లాడే అర్హతే లేదు. అది ముందు గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ హత్య అనే దాని మీద వారి ఆర్ఎస్ఎస్ శాఖలో ఇచ్చే తర్ఫీదు ట్రైనింగ్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఇస్తున్నారు. కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ శిక్షణ పొందటానికి వచ్చిన క్యాడెట్స్లోనే కొందరిని ముస్లిములుగా వేషాలు వేయించి ఈ హిందువులుగా ఉన్న వాళ్ళను పొడవటము ఎనాక్ట్ చేస్తారు. అంటే నటిస్తారు. మనం ముస్లింలను ఇట్లా ఎదుర్కోవాలి అనేది వాళ్లకు ట్రైనింగ్లో అక్కడ చూపెడుతున్నారు. అవన్నీ బయటకు వచ్చాయి. ఆర్ఎస్ఎస్లో నుంచి బయటికి వచ్చి కొంతమంది పుస్తకాలు రాశారు ఆర్ఎస్ఎస్లో జరుగుతున్న దురాగతాల మీద. ఇక బీజేపీ, మోడీ ప్రభుత్వము, అమిత్ షా గురించి మాట్లాడే పనే లేదు. అసలు ఒక పద్ధతి ప్రకారం మీరు ఉంటే కదా ఎదుటి వారి గురించి మీరు మాట్లాడాలి. జస్టిస్ లోయాను హత్య చేసింది ఎవరో ఈ దేశ ప్రజలకు తెలియదా? అందువల్ల ఈ హత్య అనేది బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు చాలా ప్రీతిపాత్రమైన పదం. అందువల్ల సంవిధాన్ హత్యా దివస్ అని ప్రకటిస్తే వాళ్ళ చేతిలో ఉంది కదా ప్రధాన మీడియా, గోడీ మీడియా, వాళ్ళు ప్రకటించుకుంటారు తప్ప ఈ దేశ ప్రజలెవరూ హర్షించటం లేదు. ఇకపోతే రాజ్యాంగాన్ని రక్షిస్తామంటారు, రాజ్యాంగానికే తూట్లు పొడుస్తుంటారు ప్రతి చోట, ప్రతిసారి. ఇంకొక విషయం గమనించండి మీరు. దేశంలో ప్రధాన మీడియా ఎంత దిగజారిపోయిందో గమనించండి. అసలు అంబానీ అనేవాడు ఎవడండి? వాడి ఇంట్లో ఒక పెళ్ళి, వాడి చిన్న కొడుకు పెళ్ళి జరిగితే, రాధికా మర్చెంట్ తోటి అనంత్ అంబానీ పెళ్ళి జరిగితే ఎన్నడూ 12 జూలై 2024న జరిగితే దాన్ని ఒక జాతీయ నేషనల్ ప్రోగ్రామ్గా దాన్ని ఈ ప్రధాన మీడియా ప్రసారం చేసింది కదా. ఎందుకండి అది? ఎవడికి కావాలి? వాడికి ఉన్న డబ్బులు వికృతంగా ఉపయోగించి బహిరంగపరిచి ప్రదర్శించాడు తప్ప వికృత ప్రదర్శన అది పెళ్లి కాదు. అదొక వికృత ప్రదర్శన. సంపదను వికృతంగా ఎలా ప్రదర్శించుకోవాలో అంబానీ కొడుకు పెళ్లి చూడాలి. అది దానికి 13 బిలియన్ల డబ్బు ఖర్చు చేశారు అని లెక్కలు బయటకు వచ్చాయి. అసలు ఆ పెళ్లి పత్రికే 5 లక్షల విలువ ఉంటుందని విశ్లేషకులు చెప్పారు. అందువల్ల ఈ ప్రధాన మీడియా మీద దేశ ప్రజలకు నమ్మకం పోయింది. దేశ ప్రజలు విదేశీ మీడియా మీద ఆధారపడుతున్నారు.
లేదా దేశంలోనే చిన్న చిన్న ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్, నిజాయితీకి నిలబడే ఛానల్స్, నిజాలు నిర్భయంగా చెప్పే చిన్న ఛానల్స్ ఉన్నాయి. వాటిని ఆధారపడి వాటిని నమ్ముకొని దేశ ప్రజలు నిజాలు గ్రహిస్తున్నారు తప్ప ఈ ప్రధాన మీడియాను ఎవ్వడూ నమ్మటం లేదు. ఇది ఒక పెద్ద ఉదాహరణ. ప్రధాన మీడియా ఎంత దిగజారిపోయింది అనటానికి అంబానీ ఇంట్లో జరిగిన కార్యక్రమం, పెళ్లి కార్యక్రమాన్ని జాతీయ స్థాయి ప్రోగ్రాం అయినట్టు ప్రదర్శిస్తారా? అక్కడికి పోనివాడు పాపాత్ముడు. రాజకీయ నాయకులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రధానమంత్రి అయితే ముందే ఉరికాడు. సరే, ఇక అవన్నీ తర్వాత. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ బలపడ్డాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగాడు. ఇంకా వీరితో మనకు అవసరం పడుతుంది అని అంబానీ పెళ్లిపత్రిక తీసుకొని 10 జనపదకు పరుగులు పెట్టాడు. పెళ్లిపత్రిక ఇచ్చి వద్దామన్న నెపంతో వెళ్ళాడు. సోనియా గాంధీతో గంటసేపు మాట్లాడాడు పిచ్చాపాటి. కానీ అక్కడ రాహుల్ గాంధీ కనబడలేదు. ఈ అంబానీని కలవటానికి ఇష్టం లేక రాహుల్ గాంధీ ముందే బయటికి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఉండకుండా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడికి 56 కిలోమీటర్ల దూరంలో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులతో కలిసి గడిపాడు. నిర్మాణ పనులు గురించి మాట్లాడుకుంటూ ఆ పనులు తను కూడా చేస్తూ ఆ పూటంతా గడిపాడు. దానివల్ల ఏమిటి సందేశం ఇస్తున్నాడు ఈ దేశ ప్రజలకు అంటే, దేశ నాయకుడైన వాడు ప్రజలతో మమైకమై ఉండాలి, ప్రజలతో కలిసి ఉండాలి, కార్పొరేట్లతో కాదు. కార్పొరేట్లతో ఎవరున్నారు, ప్రజలతో ఎవరున్నారు అనేది అక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. రాహుల్ గాంధీ ఏం చేశారు? ఇటీవల భారతదేశం యావత్తు పైనుండి కింది వరకు 2 సార్లు పర్యటించారు, పాదయాత్ర చేశాడు, జనంతో కలిశారు. ఆ అనుభవాల్ని పార్లమెంటులో కూడా పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా మణిపూర్కు 2 సార్లు వెళ్ళొచ్చాడు. ఈ 2 సార్లు వెళ్ళొస్తే దేశ ప్రధానికి ఒక్కసారి కూడా వెళ్ళి మొహం చూపించే అది లేదు. మొహం చూపించాలి, వాళ్లను ఓదార్చాలి, నేను ప్రధానమంత్రిని, నాకు కొంత బాధ్యత ఉంది అన్నది బుర్రకు తట్టలేదు. రాహుల్ గాంధీ దేశమంతా పర్యటిస్తుంటే ఈయన రష్యాకు పోయి కూర్చున్నాడు. రష్యాకు పోతే అక్కడ ఒక సన్నాసి పేరు మీద ఉన్న ఒక అవార్డు ఈయన మెడలో వేశారు. ఈయన ఏదో శాంతి ప్రవచనాలు చెప్పాడు, యుద్ధం వల్ల శాంతి రాదు అని చెప్పాడు, బాగానే ఉంది. పుతిన్ ఇట్లా విన్నాడు, ఇట్లా వదిలేశాడు. ఎందుకంటే మోడీ అక్కడ ఉండగానే రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ మీద మిసైల్స్ ప్రయోగించింది. దానికి జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తీవ్రంగా నిరసించాడు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్, దానికి ప్రధాని అయిన వాడు వెళ్ళి రక్త పిపాసి అయిన పుతిన్తో కౌగలించుకుంటాడా, ఏమి సిగ్గనిపించలేదా అని చాలా తీవ్రమైన పదజాలంతో దూషించాడు. ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే, మనం ప్రజలతో ఉందామా, ప్రజల సంక్షేమం చేద్దామా, ప్రజల కోసం పాటుపడదామా అనేది ముఖ్యం. ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది? కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ ఇళ్ల ముందు పాలేరులాగా పడి ఉంది. అదే కదా మనకు కనిపిస్తుంది. ఆ పరాకాష్ట ఉన్న అంబానీ పెళ్లిలో అందరికీ స్పష్టంగా అర్థమైంది. అందువల్ల ఇది సంవిధాన్ హత్యా దివస్ కానే కాదు, ఇది రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది 2014 నుండి 2024 వరకు ఇది రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది అని ఈ దేశ ప్రజలు గుర్తించారు. దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా రేపొద్దున నిరసనలు తెలియజేయటం తర్వాయి. కొద్ది కాలంలో అవి కూడా జరుగుతాయేమో చూద్దాము. అయితే వీళ్ళు పిలుపు ఇవ్వగానే అందరూ ప్రభుత్వం వెంబడిబడి ఆహా ఓహో అనేవాళ్ళు ఏదో కొద్దిమంది ఉంటారు, వాడి భక్తులు, దేశభక్తులు అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు అనాల్సిందే కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అధిక సంఖ్యాకులైన ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నారు. అందులో ఇప్పుడు ఇంకా నువ్వు సంఖలో 2 ఇతర పార్టీలను వేసుకొని కుంటుకుంటూ నడుస్తూ ఉంటే, ఒకవైపేమో కార్పొరేట్లను, ఒకవైపేమో దొంగ బాబాల్ని వేసుకొని నడుస్తూ ఉంటే, అది హుందాగా నడుస్తున్నట్టుగా వాళ్ళకు అనిపిస్తుంది ఉంటే ఇక అది వేరే విషయం. ఈ ప్రజలకు మాత్రం అసహ్యంగా ఉంది. మీరు ఇట్లాంటి ప్రకటనలు చేసి మిమ్మల్ని మీరు ఇంకా 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 దిగజార్చుకోకండి అని ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లకు మనం చెప్పుదాం. మన జనాల్ని కూడా మనం
చైతన్యవంతుల్ని చేద్దాం. విషయాలు వివరంగా చెప్పి నాయనా ఇది బయట జరుగుతున్నది అనేది చెప్తూ మన చుట్టూ ఉన్న ప్రజల్ని మనం వివేకవంతుల్ని చేద్దాం. ఆ ప్రయత్నంలోనే ఉందాం. నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనిపించింది. నమస్తే. సెలవు.